క్లౌడ్ బరస్ట్ అంటారు. అకస్మాత్తుగా ఒక్కసారిగా రెగ్యులర్‌గా వచ్చే వర్షపాతానికి మూడింతలు, నాలుగింతలు వచ్చేటటువంటి వర్షాన్ని క్లౌడ్ బరస్ట్ అంటుంటారు. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట అది. అది ఇప్పుడు కాశ్మీర్‌లోని రాజౌరి దగ్గర జరిగింది. రాజౌరి ప్రాంతంలో పెద్ద ఎత్తున క్లౌడ్ బరస్ట్ కావడంతో విపరీతంగా వరదలొచ్చినియి. అంటే 100-130 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందట. అక్కడ 10, 15 కురవడం ఎక్కువనుకున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి. ఆ ఇంపాక్ట్ ఆ ప్రాంతం ఒక్కసారిగా వాహనాలు కొట్టుకుపోయినియి. రోడ్లన్నీ జలమయమైపోయినియి. కొన్ని ఇళ్ళు కొట్టుకుపోయినియి. ఇళ్ళు కూలిపోయినియి. ఆ ప్రాంతంలో ఎప్పుడూ జరగనటువంటి ఉత్పాతం చోటు చేసుకుంది. దాంతో పాటుగా ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్ళినటువంటి వాళ్ళని బేస్ క్యాంపుల దగ్గర అంటే కొండ ప్రాంతాలలో పైన ఆపేశారు. కిందంతా విధ్వంసం జరుగుతున్నటువంటి నేపథ్యంలో యాత్ర తాత్కాలికంగా ఆపివేయబడింది. అక్కడ ఆల్రెడీ చిక్కుకున్నటువంటి వాళ్ళని కొన్ని రోజుల పాటు అక్కడ ఉంచుతారు. వాళ్ళకి ఆహారం అదైతే ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సెటరైట్ అయ్యి పూర్తిగా దర్శనం చేసుకోవడానికి ముందుకెళ్తారా? లేకపోతే పరిస్థితి బాగోపోతే వెనక్కి తీసుకొచ్చేస్తారు. అది ఏం చేస్తారన్నటువంటి చూడాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం క్లౌడ్ బరస్ట్ అన్నటువంటి దాని కారణంగా కాశ్మీర్‌లో ఉన్నటువంటి రాజౌరి ప్రాంతంలోని అనేక గ్రామాలు జలమయమైపోయినాయి. అక్కడికి రీచ్ కావడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భౌగోళిక స్వరూపం రీత్యా ఎందుకంటే కొండలు, కోణాల మధ్యన ఉండేటటువంటి ప్రాంతాలు కాబట్టి హెలికాప్టర్ల ద్వారా ప్రస్తుతం ఆ ప్రాంతంలో చెక్ చేద్దామంటే వర్షము అలాగే కుండపోతగా కురుస్తున్నటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు.